సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి దినము ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము మన జీవితాన్ని సరిచేస్తుంది, సవరిస్తుంది. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన యోగ్యతలు ఆ వాక్యం ద్వారా సరిచేయబడ్డప్పుడు మనకు కలుగుతాయి. కాబట్టి రండి, ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కుటుంబాలుగా చేరి దేవుని వాక్యంలోని అంశములు ఒకసారి నెమరు వేసుకుందాం. ఆ వాక్యపు నేపథ్యంలో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు నా హృదయంతో మాట్లాడుతున్నాడన్న వాస్తవాన్ని గమనించి శ్రద్ధతో, భయభక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న దీవెనకరమైన అనుభవాల బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవిత అనుభవాల్లో దారి తప్పిన అనుభవాలు కోకొలలు, కానీ ఆ దారిని మార్చి మలచి నీ మార్గంలో నడిపింప చేసేది నీ వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. స్నేహితులారా, గత దినాల్లో దావీదు చేసిన ఘోరమైన కృత్యాన్ని, బత్షెబ విషయంలో కానీ ఊరియా విషయంలో కానీ చేసిన క్రియను దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసిన అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి అవన్నీ విన్న తర్వాత దావీదు యొక్క స్పందన మరి ఈ వాక్య భాగంలో ఒకే ఒక మాటలో కనబడుతుంది. నేను పాపము చేసి తిని. సో వెంటనే నాతాను ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అనగా నేను పాపము చేసి తిని అని ఒకే ఒక మాట అనగానే ఇమ్మీడియట్గా ప్రవక్త ద్వారా దేవుడు నీ పాపములు పరిహరించబడ్డాయి అని చెప్పాడా? ఆ ఒక్క మాట చాలా మనము లోతుగా భావిస్తే ఈ దావీదు కన్ఫెషన్, అదే రీతిగా నాతాను ప్రవక్త యొక్క రెస్పాన్స్ మధ్యలో మనకందరికీ తెలిసిన కీర్తన 51వ కీర్తన కనిపిస్తుంది. అనగా నేను పాపము చేసిందని ఒక మాట మాత్రమే కాకుండా ఆ పాపమును ఎలా తాను ఒప్పుకున్నాడో, ఎలా ఆ పాప సంబంధమైన జీవితం గురించి లేకపోతే అనుభవం గురించి ఎంతగా విలపించాడో ఆ వాస్తవాలు 51వ కీర్తనలో మనకు పొందుపరచబడ్డాయి. కాబట్టి ఈ క్రమంలో 51వ కీర్తనలోని కొన్ని అంశాలు మరి కొంత 2-3 దినాలు మనం ధ్యానం చేద్దాం. మరి దావీదు నేను పాపము చేసి తిని అనగానే ఇమ్మీడియట్గా దేవుడు నీ పాపములు పరిహరించాను అన్నాడా, లేకపోతే ఆ పాపములు చేసి తిని అనే మాట వెనక ఎటువంటి కన్ఫెషన్ ఉంది అనే విషయాలు మనము 51వ కీర్తనలో గమనించవచ్చు. ఎందుకంటే మనము కూడా చాలాసార్లు పొరపాటు చేసి ఒక మాటలో నేను పాపము చేసింది అనగానే దేవుడు క్షమించేస్తాడు అన్న భావనతో మరి పొరపాట్లు అధికంగా చేసే అవకాశాలు ఉన్నాయి, పొరపాట్లు చేసుకుంటూ పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దావీదును క్షమించి తిరిగి స్థిరపరచడం వెనుక దావీదు చేసిన ఆ ప్రార్థన విజ్ఞాపనలోని కొన్ని కీలకమైన అంశాలు, ఎంతగా ఆయన విలపించాడో, ఎంతగా ఆవేదన చెందాడో, ఎంతగా పశ్చాత్తాపడ్డాడో ఆ వాస్తవాలు 51వ కీర్తనలో కనిపించాయి. కాబట్టి కీర్తన ప్రారంభ వచనాన్ని ఈ దినము ధ్యానం చేయాలనుకుంటున్నాను. ప్రారంభ వచనం కాదు, ప్రారంభ మాట. ద వెరీ ఫస్ట్
statement from the mouth of David in his confession. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఆ కీర్తన యావత్తు కూడా తన పరితాప గీతము కనబడుతుంది. దానికి ముందుగా దేవా నీ కృప చొప్పున, నీ కృప చొప్పున. సో ఈ మాట దేన్ని సూచిస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్. దావీదు డిమాండ్ చేయడం లేదు నన్ను కరుణించమని. అలాగే నేను ఆ కరుణకు యోగ్యుణ్ణి అని కూడా చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ డిజర్వ్. ఈజ్ నాట్ డిమాండింగ్, నీదర్ ఈజ్ క్లెయిమింగ్ ఈజ్ డిజర్వ్. నేను యోగ్యుణ్ణి కాబట్టి నన్ను కరుణించుము అనే మాట కాకుండా నీ కృప చొప్పున నన్ను కరుణించు అనగా దేవునికి విజ్ఞాపన చేస్తూ అకార్డింగ్ టు దై లవింగ్ కైండ్నెస్ నీ కృప చొప్పున. గ్రేస్ అనే పదం మనకు పాత నిబంధనలో కనిపించదు. పాత నిబంధనలో కృప అనే పదము తరచుగా వాడినప్పటికీ అది గ్రేస్ అనే పదానికి పర్యాయ పదం కాదు. ఇక్కడ వాడబడ్డ ఈ పదము హీబ్రూ భాషలో ఉన్నటువంటి లవింగ్ కైండ్నెస్ అనే పదానికి మరి పోలికగా ఉంటుంది. గ్రేస్ అనే పదము అనగా కృప అనే పదము అక్కడ ఇక్కడ కనిపించినప్పటికీ కూడా కొత్త నిబంధనలో కనిపించే ఆ కృప, ఆ గ్రేస్ వేరు. పాత నిబంధనలో కనిపించే ఈ కృప అనే పదము లవింగ్ కైండ్నెస్ ఆర్ మెర్సీ, దయా, జాలి అనే పదాలు వాడబడ్డాయి ఇంగ్లీష్ భాషలో కానీ లేకపోతే ఆదిమ హీబ్రూ భాషలో కానీ. సో ఇక్కడ గ్రేస్ అనే మాట కాకుండా దై లవింగ్ కైండ్నెస్ అనే పదాన్ని వాడతారు. లవింగ్ కైండ్నెస్. సో నేను కరుణించబడటానికి నాలో యోగ్యత లేదు. ఐ డోంట్ డిజర్వ్ టు హ్యావ్ యువర్ లవింగ్ కైండ్నెస్. నాలో యోగ్యత లేదు. సో మనము దేవుని క్షమాపణ పొందాలి, దేవుని ద్వారా తిరిగి మన ఆధ్యాత్మిక జీవితం పునరుద్ధరించబడాలి అంటే మనము మన యోగ్యతలు బట్టి లేకపోతే మన గొప్పతనాన్ని బట్టి లేకపోతే దేవుని పట్ల మనము చేసిన క్రియలు బట్టి మన గొప్పలు చెప్పుకోవడం కాదు. మొట్టమొదట మనం గమనించాల్సింది నీ కృపకు నేను యోగ్యుణ్ణి కాదు. నీ కృపకు యోగ్యుని కాదు. ఒకవేళ దావీదు ఈ సమయంలో మనవలే ఆలోచించి దేవుని క్షమాపణ కోరడం జరిగితే దావీదు నోటు వెంట రావాల్సిన పదాలు ఏంటంటే, దేవా నేను ఈ రాజుగా నియమించబడిన తర్వాత ఏమేమి చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎక్కడో ఉన్న మందసాన్ని తీసుకుని వచ్చి నా దగ్గర పెట్టుకున్నాను కదా, ఆ మందసానికి గుడారంలో ఉందని దేవాలయం నిర్మించాలనుకున్నాను కదా, నీ ప్రజలకు శాంతి సమాధానాలు ఇచ్చాను కదా, చక్కని పాలన ఇస్తున్నాను కదా అంటూ తన మెరిట్స్ అన్నీ కూడా చెప్పుకొని, కాబట్టి ఈ చిన్న తప్పు క్షమించు అని చెప్పి ఉండేవాడేమో. మనలాంటి అనుభవాలు దావీదులో ఉంటే. కానీ దావీదు ఆ భావంలో పోవడం లేదు. ప్రభువా నేను క్షమించబడడానికి అర్హుడను కాదు, యోగ్యుడను కాదు, నీ కృప చొప్పున నీ దయ చొప్పున నన్ను కరుణించు. దేవుని యొక్క క్షమాపణ పొందటానికి ప్రధానమైన సూత్రం ఏంటంటే వీ నీడ్ టు కన్ఫెస్ వాట్ వీ ఆర్. అది మనలో చాలా మందిలో ఆ లోపం ఉంది. డిఫెండింగ్ నేచర్ కనబడుతుంది తప్ప కన్ఫెసింగ్ నేచర్ చాలా వరకు కనిపించదు. తప్పును ఒప్పుకోలేము. ఎందుకో మరి తప్పును ఒప్పుకోలేము. చాలాసార్లు ఇరువురి మధ్య విభేదాలు కలిగినప్పుడు ఎవరి మట్టుకు వారు తమ వైపు నుంచి ఆలోచిస్తూ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎస్ నేను తప్పు చేశాను కాబట్టి అతను అలా ప్రవర్తించాడు, ఆమె అలా ప్రవర్తించింది అంటూ తన తప్పును ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయక సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, ప్రభువా నా యోగ్యతని బట్టి కాదు, నీ కృప చొప్పున నన్ను కరుణించుము.
దేవుని కృప అనే ఈ పదాన్ని వాడటానికి గల కారణం అంటే ఒక విధంగా చెప్పాల్సి వస్తే దావీదు ఆ కృపను కోరుకొనక ముందే దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. గతంలో కూడా 2-3 దినాల క్రితం నేను చెప్పాను. అంతకుముందు సమూయేలు 2వ గ్రంథంలో దావీదు దేవాలయం నిర్మించాలని భావించిన ఆ అనుభవాల మధ్య ఆ సంభాషణలో 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో గమనించినట్లయితే 15వ వచనంలో నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. సో సౌలుకు దూరమైనట్లుగా, సౌలును కొట్టివేసినట్లుగా నీ సంతానానికి నా కృప దూరము చేయను. నీకు మాత్రమే కాదు, నీ సంతానానికి కూడా నా కృప దూరము చేయను. అందుకే ఆ అధ్యాయం చివరిలో నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడును గాక. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. కాబట్టి దేవుడు అతనికి ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉన్నాడు. కాబట్టి నీ కృప చొప్పున నన్ను కరుణించు. ద గ్రేస్, ఆ పదం లేదు కానీ ఇక్కడ ద లవింగ్ కైండ్నెస్ విచ్ యూ హ్యావ్ ప్రామిస్ టు మీ, గాడ్ కంటిన్యూ దో ఐ ఆమ్ నాట్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. దానికి యోగ్యుణ్ణి కాకపోయినప్పటికీ కూడా ఇదే మాట మరి యెషయా గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. యెషయా 55లో 3వ వచనం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను. కాబట్టి దావీదు ఎందుకు క్షమించబడ్డాడంటే దేవుడు ముందుగానే అతనికి వాగ్దానం చేశాడు కాబట్టి, శాశ్వతమైన కృపనిచ్చాడు కాబట్టి, మాట తప్పని దేవుడు కాబట్టి. అలాగని తప్పు చేస్తే ఊరుకున్నాడు అంటే అతడు పొందిన శిక్ష, ఎంతటి శిక్షను పొందాడో గత దినాల్లో మనం ధ్యానం చేసాం. ఎటువంటి భయంకరమైన అనుభవాలు అవన్నీ కూడా మరలా మనం ధ్యానం చేస్తాం. ఎటువంటి శిక్షలు పొందాడు. సొంత కుమారులు ఒకరినొకరు చంపుకొని, సొంత కుమారుడే తన ఉపపత్నులతో వ్యభిచరించి, సొంత కుమారుడే తన రాజ్యాన్ని తీసుకోవడానికి తన మీదకి కుట్ర చేసి, సొంత కుమారుడే తన చంపబోతే, చూడండి చాలా భయంకరమైన అనుభవాల మధ్య దావీదు జీవితం కొనసాగింది. కానీ దేవుడు కరుణించక మానలేదు. అదే రీతిగా దేవుడు శిక్షించక కూడా మానలేదు. దేవుడు దావీదు విషయంలో కలిగించిన శిక్ష అది క్రమశిక్షణకు సాదృశ్యంగా మనం భావించు. ఎందుకంటే ఆ విరిగి నలిగిన హృదయానికి కారణమైంది ఆ శిక్ష. కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదు అన్న మాటను బట్టి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. కీర్తన గ్రంథంలో అనేక సార్లు ఈ మాటలు మనకు పదే కనబడతాయి. దేవుని ఆ కృప గురించి 86వ కీర్తనలు కూడా మనం గమనిస్తే, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటూ 12-13 వచనాల్లో, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, నీ నామము నిత్యము మహింపరచుదును. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణము నీవు తప్పించినావు. ప్రభువా యెహోవా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప బహు అధికమైనది. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం. ఈ ప్రార్థన దావీదు చేసిన ఈ ప్రార్థన మనము కూడా చేద్దాం. ప్రభువా యెహోవా దేవా, నీవు నా ఎడల చూపిన కృప బహు అధికమైనది. సో ఇతరులతో పోల్చుకోవడం కాదు, లేకపోతే ఇతరులు పొందిన దాన్ని బట్టి మనం ఆలోచించడం కాదు. నా పట్ల వ్యక్తిగతంగా, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల నీవు చూపిన కృప. ఎన్నిసార్లు దారి తప్పాము, ఎన్నిసార్లు మార్గము తొలగిపోయాము, ఎన్నిసార్లు దేవుని ఆయాసపరిచాము. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, లవింగ్ కైండ్నెస్, ఆల్ సఫిషియెంట్ గాడ్, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు, ప్రేమకు నిర్వచనమైన దేవుడు,
కనికరము ఆయన ద్వారానే కలుగుతుంది కనుక కనికరానికి కర్త అయిన దేవుడు మన పట్ల మనము చేసే దోషక్రియల పట్ల ఆయన శిక్షించుకుంటూ పోతే ఈనాడు ఏ నరుడు కూడా ఈ ప్రపంచంలో సజీవంగా ఉండడు. ఆయన శిక్షించుకుంటూ పోతే కాబట్టి ఆయన ఆ లవింగ్ కైండ్నెస్లో దీర్ఘశాంతం ఉంటుంది. ఆ దీర్ఘశాంతం అనే మాట తెలుగులో దీర్ఘశాంతం అనే పదం వాడారు, కానీ అదే ఇంగ్లీష్ భాషలో లాంగ్ సఫరింగ్. అనగా దీర్ఘశాంతం వహించే దేవుడు మనం పొరపాట్లు చేస్తున్నా తప్పు చేస్తున్నా ఆయన సహిస్తూ వస్తున్నాడు. లాంగ్ సఫరింగ్. సో దీర్ఘశాంతం అంటే ఆయన చూచి చూడకుండా పోవడం కాదు, ఆయన సహిస్తున్నాడు. మనం చేసే అపరాధాలు, మన తప్పులను సహిస్తున్నాడు, ఆయన భరిస్తున్నాడు, ఆయన ఓపికతో ఎదురు చూస్తున్నాడు, ఆయన ఆ నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఆయన మనలో మార్పు కలుగుతుందేమోనని, మనల్ని శిక్షించకుండా రక్షించాలన్నది దేవుని సంకల్పం. ఆ రక్షించాలన్న ఆ సంకల్పం మేరకు హీస్ వెయిటింగ్ విత్ పేషెన్స్. లాంగ్ సఫరింగ్. సో ది రీజన్ ఫర్ లాంగ్ సఫరింగ్ అంటే లవింగ్ కైండ్నెస్. అది దేవునికి యుద్ధ మాత్రమే దొరుకుతుంది. ఒకసారి ఆలోచిద్దాం, మనము ట్రైన్లకు బస్సులకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ట్రైన్ ఆలస్యమైందనుకోండి, అక్కడ నిరీక్షిస్తూ వెయిట్ చేస్తుంటాం. ఇంకా రాలేదు. ఎంతటి ప్రెజర్ ఉంటుంది తెలుసా లోపల. ఇంకా రాలేదు. టైం చెప్తారు, టైం చూపిస్తుంటారు, కానీ ఆ టైం దాటిపోయి ఉంటుంది, ఇంకా రాదు. సడన్గా ఒక న్యూస్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేకపోతే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఇంకొక గంట లేట్ అని. ఇంటికి వెళ్ళలేము, అక్కడ ఉండలేము. సో వెయిటింగ్ మేక్స్ us suffer. సో గాడ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ రిపెంటెన్స్. మనలో పశ్చాత్తాపం కొరకు దేవుడు నిరీక్షిస్తున్నాడు. అందుకే నీ కృప చొప్పున నన్ను కరుణించు. సో నాతాను ప్రవక్త చెప్పిన వెంటనే దావీదు నేను పాపము చేసింది అని చెప్పగానే దేవుడు ఇమీడియట్గా నీ పాపాలు పరిహరించేసని అనలేదు. ఈ మధ్యలో దావీదు చేసిన ఈ ప్రార్థన, ప్రభా, ఇట్ ఈస్ నాట్ మై డిమాండ్ దో ఐ డిజర్వ్ నాట్, నేను యోగ్యుణ్ణి కానప్పటికీ, క్షమాపణకు అర్హుణ్ణి కాకపోయినప్పటికీ, ప్రభా నీ కృప చొప్పున నన్ను కరుణించు అంటూ కీర్తన ప్రారంభిస్తాడు. ఇది ప్రారంభ మాట మాత్రమే, ద వెరీ బిగినింగ్ వర్డ్. ఆ తర్వాత జరిగిన ఆ మాటల వరవడిని, అనగా ఆ కన్ఫెషన్ వరవడిని రేపు మరునాడు మనం ధ్యానం చేద్దాం. బట్ స్టిల్ వీ నీడ్ టు బిగిన్ అక్నాలెడ్జింగ్ గాడ్స్ మర్సీ అండ్ గ్రేస్ టువర్డ్స్ ఈచ్ ఇండివిజువల్. నీ పట్ల నా పట్ల దేవుని కృప విశిష్టత ఎంతగా ఉందో అది గుర్తించి, గమనించి, గ్రహించి, దానికి అనుగుణంగా ప్రార్థించి మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని మన్నించి తిరిగి స్థిరపరుస్తాడు. అటువంటి ఇన్స్పిరేషన్, అటువంటి ఆలోచన మనందరిలో కలగాలని కోరుకుంటూ, దేవుడు ఆ మార్పు కొరకు నీ వైపు నా వైపు నిరీక్షిస్తున్నాడన్న వాస్తవాన్ని గమనించి ప్రార్థన పూర్వకంగా ఒక్కసారి మనల్ని మనం లోతుగా చూసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి నీ మాటల చేత ప్రభు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ. ఆ మాటలు మా నిత్య జీవానికి మార్గసూచికలు కనుక దాని కొరకైన సిద్ధపాటు, ఆ కన్ఫెషన్ దావీదు వలె మా జీవితాలు కూడా లోతైన కన్ఫెషన్ కలిగినట్లుగా మీరు సహాయం దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించండి.